శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. పరాభావ నామ సంవత్సరంలో కన్యా రాశి వారికి వారి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? కన్యారాశి వారికి కనుక చూసుకున్నట్లయితే పరాభవ నామ సంవత్సరంలో పర్టికులర్గా 8, 11, 3, 3గా ఉంది. అంటే 8 ఆదాయము, వ్యయం 11, రాజపూజ్య అవమానాలు 3గా ఉన్నాయి. అయితే ఇక్కడ 8, 11 అన్నప్పుడు చాలామంది కంగారు పడతారు. అయ్యో ఏంటిది ఆదాయ వ్యయాలు ఇలా ఉన్నాయి, 8 లక్షలు వస్తే 11 లక్షలు ఖర్చా అంటే ఉల్టా నేను ఒక 3 లక్షలు ఎక్స్ట్రా పెట్టాలా అని. కాకపోతే ఇది యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే పనిచేస్తుందని లేదండి. ఒకటి, రెండో దీన్ని మార్చుకోవచ్చు. మూడో విషయం ఏంటంటే మీ పర్సనల్ చార్ట్లో కనుక ఫినాన్షియల్గా బాగుంటే మీరు ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదనేది గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఇక ఈ యొక్క సంవత్సర ఫలితాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తి కోరుకుంటూ కన్యవారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ ఆదాయం పెరగాలి అంటే కనుక ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః అద్భుతంగా పనిచేస్తుంది. ఖర్చులు తగ్గడానికి ఉలవలు దానంగా ఇవ్వాలి. ఉలవలు, గోధుమలు గనక దానంగా ఇస్తే ఖచ్చితంగా ఖర్చులు అనేటువంటివి తగ్గుతాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక వీరికి ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్య అవమానాలు 3గా ఉంది. కాకపోతే ఇంకొంచెం రాజ్యపూజ్యం బాగుంటే ఉంటుంది కాబట్టి వీళ్ళు దక్షిణామూర్తి ఆరాధన చేసుకుంటే ఖచ్చితంగా మీకు గుర్తింపు అనేటువంటిది లభిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఫైనాన్షియల్గా అయితే మంచి గ్రోత్ ఉంది. కాకపోతే వీళ్ళకి ఏదైనా పనులు అవ్వాలి లేదా గతంలో ఏదైనా అన్నదమ్ములతో అది చిన్న చిన్న డిస్ప్యూట్స్ వచ్చినవి కాస్త వీళ్ళకి పూర్వజన్మ కర్మస్థానం అంటే లాభస్థానంలోకి గురువు వస్తున్నాడు కాబట్టి జూన్ నుంచి కొంత అగ్రిమెంట్స్ కానీ ఇవన్నీ కాస్త మూమెంట్ వస్తుంది. వీళ్ళు ఏది కొనుక్కున్నా కూడా వీలైనంత మటుకు జూన్ లోపలే ఏదైనా కొనుక్కోవడం కానీ స్టార్ట్ చేసుకోవడం కానీ చేసుకోవచ్చు. కొంతమంది ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనే ప్రయత్నంలో కొంత స్ట్రెస్ కూడా అవుతారు వీళ్ళ లైఫ్లో. పోటీ పరీక్షల్లో రాణిస్తారు 6వ స్థానంలో రాహు ఉన్నందుకు. అండ్ వీరికి కానీ వీరి జీవిత భాగస్వామికి కానీ ఏదైనా కొత్త కోర్సెస్ చేసుకునేటువంటి సమయం నడుస్తుంది ఈ రాశి వారికి చెప్పాలంటే. కొత్త కోర్సెస్ వీళ్ళ జీవిత భాగస్వామి పేరు మీద ఏదైనా ప్రాపర్టీ కొనివ్వడము అలాంటివి నడుస్తున్నాయి. అయితే బిజినెస్ పీపుల్కి మాత్రం జూన్, జూలై నుంచి ఎదుగుదల ఉంటుంది బిజినెస్ పీపుల్కి చెప్పాలంటే. అండ్ అట్లాగే ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా ఒక్కసారి గణపతిని తలుచుకొని చేయండి. బికాజ్ ఆఫ్ 12వ స్థానంలో కేతు ఉన్నాడు కదా. లేదా ఉలవలు దానంగా ఇవ్వడం. ఇప్పుడు ఎలా ఉంటుందంటే కొంతమంది షాప్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి డైలీ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, డైలీ తెచ్చుకోవాలి. ఇప్పుడు నేను ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే కుదరదు. అలాంటి వాళ్ళు నిత్యము కొంచెం గణపతిని ఆరాధిస్తూ ఉంటే అటువంటి ఇబ్బంది అనేటువంటిది రాదు. వీళ్ళు ఎక్కువగా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం అన్ని విధాల ఉత్తమం వీరికి. అలాగే సార్, కొంతమందికి వారి రాశి కానివ్వండి అవి తెలియదు. అలాంటి వారు ఎలా చూసుకోవాలంటారు? ఒకటేనండి, మీరు అన్నట్టుగా రాశి తెలియదు అని అనుకున్నారు, వాళ్ళు ఏ రాశి తెలియదు. అప్పుడు జనరల్గా చూస్తారు. అంటే ఈ సంవత్సరం ఈ రాశి తెలియని వారు ఏంటి అంటే నవంబర్ వరకు తీసుకోవాల్సిన నిర్ణయాలు జాగ్రత్త తీసుకోవడం. అండ్ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో అన్ని రాసుల వారు కొంచెం చూసుకొని చేయవలసిన సమయం ఇదంతా కూడా ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి. అట్లాగే మనకేంటంటే ఈసారి నవనాయకాస్ అంటారండి. నవనాయకులు ఎలా ఉన్నారు అనే దాని మీద ఉంటుంది. ఈ సంవత్సరం రాజు గురువు అయ్యాడు. గురువు యొక్క స్వరూపం పాడైంది కాబట్టి ఈ యుద్ధాల వల్ల అనుకోండి, మనం గతంలో ఆల్రెడీ 2-3 నెలల క్రితం ప్రిడిక్ట్ చేసాం. అదే మనకి ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుంది కూడా యుద్ధాల విషయంలో. కొంచెం యుద్ధాల వల్ల జన నష్టం ఎక్కువగా చూపిస్తుంది. ఇందులో ఈ యుద్ధాల వల్ల ఎక్కువగా అమెరికన్ కంట్రీ కానివ్వండి, సౌదీ కంట్రీస్ కానివ్వండి, ఇవి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి మన ఇండియా కంటే కూడా. ఇండియా కొంత పార్టిసిపేట్ చేస్తుంది కొంతమందికి సపోర్ట్ చేయడం కోసం, అంతేగాని ఇండియా మీద ఎఫెక్ట్ ఎక్కువే ఉండదు. కాకపోతే ఈ గురువు రాజు అయినందుకు ఈ షేర్ మార్కెట్ అనుకోండి, ఈ మన దీని మీద అంటే ఈ కమ్యూనికేషన్స్ రిలేటెడ్ వాటి మీద ఎఫెక్ట్ పడుతుంది. అందుకని నేను చెప్పే సజెషన్ ఒకటే, ఈ కొత్త సంవత్సరం అంతా కూడా మీరు కొంత క్యాష్ మీ దగ్గర పెట్టుకోండి. ఎప్పుడు కూడా ఓ 10,000, 20,000. ఇవాళ రేపు మనకి ఏమైపోయిందంటే అలవాటు మొత్తం ఫోన్లోనే ఉంటున్నాయి. మీకు ఒక నెల రోజులు మీ దగ్గర క్యాష్ ఉంటే మీకు ఆన్లైన్ పేమెంట్ చేయకపోయినా ఇబ్బంది లేదనేంత నెల రోజులు సరిపోయేంత డబ్బు మీ దగ్గర ఉండాలి. ఎందుకంటే రాబోయే ప్లానటరీ పొజిషన్స్ ఇప్పుడు చూడండి, మనకి ఎప్పుడు కూడా
పంచగ్రహ కూటం అనేటువంటిది 2-3 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. చతుర్గ్రహ కూటమి ఎవ్రీ ఇయర్ వస్తుంది. కానీ ఈసారి ప్రత్యేకంగా మనకి ఏమైందంటే 2026 సంవత్సరంలో 3 సార్లు వచ్చింది పంచగ్రహ కూటమి అండ్ 3 సార్లు చతుర్గ్రహ కూటమి. ఇవన్నీ ఏంటంటే కూటమి అంటే దీని అర్థం ఏంటి, అందరూ కలవడం, యుద్ధం కోసం కలుస్తుంటారు. పలానా దేశాలన్నీ ఒకటి అవ్వడం, ఇంకో దేశాలన్నీ ఒకటి అవ్వడం, దానివల్ల యుద్ధాలు రావడం. దీనివల్ల ఏమవుతుందంటే ఈ యుద్ధాల దీంట్లో కొన్ని శాటిలైట్స్ దెబ్బతినడం కానీ, సిగ్నల్స్ దెబ్బతినడం కానీ, ఈ గోల్డ్ కావచ్చు లేకపోతే ఆయిల్స్ కావచ్చు అవన్నీ విపరీతంగా పెరగడం కానీ, కొన్ని రోజులు రవాణా సంస్థ ఈ పెట్రోల్ ఇవి లేకపోవడం వల్ల కొంత స్ట్రక్ అవ్వడం కానీ ఇట్లాంటివి ఉంటాయి. అలాంటప్పుడు మీకు సిగ్నల్స్ ఏదైనా డిఫెక్ట్ అయ్యి ఇది ఈ రకంగా ఫోన్లో నుంచి మనం వాడుకోలేని స్థితి కొన్ని రోజులు వస్తాయి. పరిస్థితి ఏంటి, క్యాష్ లేకపోతే. కాబట్టి 1 నెల రోజులు సరిపోయేంత క్యాష్, కొన్ని నెలకు 20,000 30,000 ఖర్చు అవుతాను కూడా 20-30,000 జేబులో పెట్టుకోండి అంటారు. ఈ జాగ్రత్త మాత్రం తీసుకోండి. ఇక మరొక విషయం ఏంటంటే చంద్రుడు అయ్యాడు ఈసారి వర్షాలకు కారకుడు, బ్రహ్మాండంగా వర్షాలు కురుస్తాయి. అర్ఘ్యాధిపతి అంటారు, అంటే మనకు ప్రైజెస్ కారకుడు. ఈ ప్రైజెస్ కారకుడు కూడా చంద్రుడు అయ్యాడు ఈసారి. కాబట్టి ఏంటంటే ఈ రోజు ఉన్న రేటు రేపు ఉండదు, రేపు ఉన్న రోజు ఎల్లుండి ఉండదు, ఇలా ఉంటుంది పరిస్థితి. అయితే ఈ పరిస్థితులు ఎలా ఉన్నా కూడా మీరు అంటే మీ జాతకం తెలియదు, ఇందాక మీరు అన్నారు జాతకం తెలియదు ఎలాగా అని. జాతకం తెలియదు అన్నప్పుడు మనకు కావాల్సింది ఏంటమ్మా, సింపుల్గా హెల్త్ వెల్త్, అంతే కదా. వెల్త్కి వచ్చేసి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః మంత్రం. హెల్త్కి వచ్చేసి ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారణి అగ్రగణ్య చింతిరూప కలికల్మషనాశినే నమః. ఈ మంత్రం ఎవరైతే చేస్తారో 100% వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ కానివ్వండి, వాళ్ళ హెల్త్ కానివ్వండి ఖచ్చితంగా బాగుంటుంది, అందులో సందేహం ఏం లేదు. అయితే ఈ ఈ ఈ సంవత్సరం ఎక్కువగా మనకి ఎందుకు యుద్ధాలు వస్తున్నాయి అంటే మంత్రి కుజుడు అవుతున్నాడు. అందుకని ఈ యుద్ధం వైపే తీసుకెళ్తూ ఉంది మొత్తం కూడా. అంటే ఎవరైనా సరే వాళ్ళ శక్తిని చూపించుకోవడం ఎలా చూపించుకుంటారంటే, ఇప్పుడు చూడండి బాగా బలవంతుడు వారి శక్తిని బలంతో కొట్టి చూపించుకుంటాడు, బాగా తెలివైన వాడు తెలివితో చూపించుకుంటాడు. అట్లాగే ఈ సంవత్సరం కుజుడు అయ్యాడు కాబట్టి ఈ గొడవల రూపంలోనే ఎక్కువగా ఉంటూ ఉంటుంది అనేటువంటిది బలంగా చూపిస్తుంది. థ్యాంక్ యూ సార్. శ్రీమాత్రే నమః.